అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇందులో 'ఊ అంటావా మామ' అయితే ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. స్టార్ హీరోయిన్ సమంతతో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులోనూ సమంతని ఐటెమ్ సాంగ్ చేస్తోందని మొదట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ మూవీలో సమంత క్యామియో రోల్‌లో నటిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక కొన్ని రోజుల క్రితమే 'పుష్ప 3' ఉంటుందని హీరో అల్లు అర్జున్ ప్రకటించారు. అందులోనూ సమంత గెస్ట్ రోల్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టుగా మేకర్స్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇక బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప'కి సీక్వెల్‌గా 'పుష్ప 2' రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎలాంటి వార్త బయటికి వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ డైట్ గురించి వివరాలు బయటికి వచ్చాయి. సాధారణంగా తాను ఫాలో అయ్యే డైట్ కంటే 'పుష్ప 2' కోసం డిఫరెంట్ ప్లాన్‌లో ఫాలో అవుతున్నారట అల్లు అర్జున్. ముఖ్యంగా మాంసాహారాన్ని ముట్టట్లేదని తెలుస్తోంది. 'పుష్ప' షూటింగ్ టైంలో మాత్రం సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హ్యాపీగా మాంసాహారాన్ని లాగించేస్తున్నాడు అల్లు అర్జున్. కానీ ఇప్పుడు కేవలం కాయలు, దుంపలు అంటూ ప్రత్యేకమైన డైటీషియన్‌ను అపాయింట్ చేసుకొని మరీ డైట్ ఫాలో అవుతున్నాడని సమాచారం. ఇక ఒక్కో షెడ్యూల్‌కి ఒక్కో డైట్ ప్లాన్‌లో ఉన్నాడట. కొన్నిసార్లు పూర్తి కూరగాయలతో అడ్జస్ట్ చేసుకొని, మరికొన్ని సార్లు లిక్విడ్ మీదే గడిపేస్తున్నాడట అల్లు అర్జున్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'పుష్ప 2'తో 1000 కోట్లు కలెక్షన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు బన్నీ. ఇక తెలుగు హీరోల్లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రమే 1000 కోట్లు సాధించిన హీరోస్‌గా ఉన్నారు. మరి 'పుష్ప 2' సినిమాతో అల్లు అర్జున్ కూడా ఆ జాబితాలో చేరుతాడేమో చూడాలి.